ఇంత మంది వస్తుర్రు. ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఎన్నైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ కి సరైన ఫెసిలిటీస్ ఇస్తే ఆ ఊర్లలోకి ఇటుకి రారు కదా. మొత్తం ఆ టెక్నికల్ సపోర్ట్ ఎందుకు ఇయ్యరు? ఆడ ఓట్లు వేసి ట్యాక్సులు కట్టి మొత్తం సర్వనాశనం కావాలి పబ్లిక్. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసేది మంచిగా చేస్తారన్న, ట్రీట్మెంట్ చేయడం కాదు ఇక్కడ. ఎందుకంటే ఫెసిలిటీస్ అనేది ఇంపార్టెంట్ కదా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ సాగు బతుకైతుంది తెలుసా ఒక్కొక్కది. కూర్చోనికే లేదన్న ప్లేస్. ఇడ కూర్చోనికే లేదు. ఇడ కూర్చుంటే ఎలగొడతారు. ఇడికించి లోపల కూర్చోనికే లోపల పంపించారు. సెక్యూరిటీ వాళ్ళు కుక్కలు కసిరిస్తారు. అదేదా ఇట్లా ఉంది పరిస్థితి. ఏదో పసలు దొబ్బుతున్నాయట నిజమేనా అన్న? ఇప్పుడు మనలో మన మాట. ఇప్పుడు నువ్వు లోపల పోవాలనుకో, 10 మందిని తీసుకోవాలనుకో, ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? చెయ్యి తడపవలసిందే. ఇంటికి వెళ్ళిపోతుర్రా? ఎందుకు ఆడ కూర్చొని ఇస్తలేరా? కూర్చొని ఇస్తలేరు. పచ్చి కందు ఈ పచ్చి కందు వేసుకొని రోడ్డు మీద నిలబడితే కొడుతుంది. డబ్బులు కూడా బాగా లాగుతాయి. ఆయమ్మలు డాక్టర్లు మంచిగా ఉన్నారు కానీ పై వాళ్ళు డబ్బులు లాగుతురా. డాక్టర్లు మంచి వాళ్ళు. మనవరాలా? మన్మోడు. మరి ఏ పాట ఇచ్చినావు మనవని పేరు మీద ఖర్చు? అయినాయి. ఒక ఆమె 5,000 రూపాయలు తీసుకుంది. అట్లా మస్తే తీసుకుంటున్నారు. డాక్టర్లు మంచోళ్ళే ఉన్నారు. ఆయమ్మలు నర్సులు అందరు మంచోళ్ళే ఉన్నారు. పని చేస్తా కానీ పసలే కావాలి. పని చేసే వాళ్ళకే కావాలి. మరి ఇప్పుడు ఈ బుడపిల్లని తీసుకొని బయటకు వచ్చినావు. నేను ఆడ కూర్చోకుండా ఎలాగొచ్చినావు? ఎవరాలు లేడా చక్కెరెడ్డి లేదు. ఇక్కడ పిల్ల ఆడ కూర్చొని ఇస్తున్నారా? ఎందుకు ఎవరన్నారమ్మా నీకు కూర్చోకుండా? కూర్చొని ఎవరు నీకు చెప్పారు? ఎవరన్నా ఇప్పుడు? మరి అంతకు ముందు అన్నారని బయటకు వచ్చింది. ఎవరు చెప్పలేరు. బండి వస్తుంది, అన్నం బస్సు వస్తుంది, లేస్తారు అంతే. ఇప్పుడు ఆమె అడుగు వేసుకొని ఇప్పుడు ఆడిపోయింది. మళ్ళీ ఈడికి వచ్చింది. ఆడ నిలబడిస్తున్నారు తాత అని చెప్తుంది. ఇదేనా మీ తరీగా? అమ్మా ముద్దునే ఉందిగా వ్యవహారమా. ఆ పసి పిల్లగా ఎత్తుకొని ఎక్కడ పోతే పసి కందు నెత్తురుకుంటూ వాష్రూమ్లు లేవు, ఏం లేవు కాక. మొత్తం కింది దాకా పోతున్నాయి మొత్తం మూత్రాలు. అట్లనే నడవాలి, అట్లనే పోవాలి. మొత్తం నైట్ లో నేను చూసిన మొత్తం మూత్రాలు. గదర్ నీళ్ళకి నడిచి గదర్ నీళ్ళు ఉంటే మరి ఇంకా దాకా ఈ అడ్డమైన రోగాలు వస్తాయి కదా పిల్ల. మళ్ళీ అళ్ళకే పోవాలి. ఇక మనము హాస్పిటల్ అట్లనే పోవాలి. నీళ్ళు లోపల బాత్రూమ్ లో నీళ్ళు లేవు, ఏం లేవు. బయటికి పోతే 10 రూపాయలు, టాయిలెట్ కి పోతే 5 రూపాయలు. లోపల లేవా బాత్రూమ్? బాత్రూమ్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ఏముండయి. Big TV without fear or favor.